అందరికీ నమస్కారం. ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను జమీమా. నేను ఇప్పుడు ఉన్నాను మన ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అయినటువంటి శ్రావంతి గారితో. మీకు ఎప్పుడూ తెలిసిందే శ్రావంతి గారు సరికొత్త టాపిక్స్‌తో మనందరికీ అవేర్‌నెస్ తెప్పించడంలో ఆమె ముందు అంచెలో ఉంటారు. ఫస్ట్ రోలో ఉంటారు. అయితే ఈ రోజు కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసా. అదే జీఎఫ్‌టీఐ. చాలా మందికి ఈ విషయం గురించి తెలుసు. కొంతమందికి తెలీదు. అయితే అసలు ఇదెందుకు ఈ ఈ మధ్య కాలంలో టాపిక్‌లోనికొచ్చింది అనంటే, దీనికి ముందు స్థానం చెప్తా. జోసా కౌన్సెలింగ్ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే విషయాలేంటంటే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ. కానీ మీకు తెలియని ఇంకొక సెక్టార్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అవే జీఎఫ్‌టీఐ. అసలు ఈ జీఎఫ్‌టీఐ అంటే ఏంటి? ఇదెలా క్రియేట్ చేశారు? దీంట్లో గవర్నమెంట్ పాత్ర ఎంత? ఇలా చాలా రకాలైన క్వెషన్స్ మన దగ్గర ఇప్పుడు ప్రిపేర్‌గా పెట్టుకున్నాం. అవేంటో శ్రావంతి గారిని ఆవిడ మాటల్లోనే చెప్పమని అడుగుదాం. రైట్. సో, నమస్కారం అండి శ్రావంతి నమస్తే గారు. అండి. అసలు ఇలాంటి టాపిక్స్ అన్ని మీరు తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇంత రీసెర్చ్ ఎందుకు జేస్తారు? ఫస్ట్ ఆఫ్ బేసిక్‌గా ఆల్ వచ్చేసరికి ఆ! పేరెంట్‌కి అవేర్‌నెస్ ఇవ్వడమేనండి. అవును. జస్ట్ దీనికి ముందు గూడా నాకొక పేరెంట్ వచ్చారు. హ్మ్. సో, కౌన్సెలింగ్‌కొచ్చారు యాక్చువల్లీ ప్రయారిటీ లిస్ట్ అది ఇవ్వండి. జోసా కౌన్సెలింగ్‌కి వెళ్తున్నామని. హ్మ్. సో, వాళ్ళ ఆప్షన్స్ ఏంటంటే కేవలం మాకు ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ మాత్రమే ఇవ్వండి అంటున్నారు. హ్మ్. నేను లైక్ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకి అన్నిటిలోనూ బెస్ట్‌ని అనేది పిక్ జేసుకోవాలనేది నా అభిప్రాయం అనమాట. అవును. బట్ ఇలాగా ఆహ్, తక్కువ ఆప్షన్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని కౌన్సెలింగ్‌కెళ్ళిపోయి రాకపోతే ఇయర్ వేస్ట్ అయిపోయిందనో, లేకపోతే పోయి టైర్ 3, టైర్ 4 కాలేజెస్ లైక్ మీకు తెలిసిందే ఈ హ్మ్. రోజుల్లో. ఈ చెన్నై కానీ, ఇటు నార్త్ సైడ్ గానీ మనకి 8,00,000, 9,00,000 సంవత్సరానికి తీసుకొని వేలకు వేల మంది విద్యార్థుల్ని ఒక తీసుకొని దాంట్లో అడ్మిషన్స్ కుక్కేసి ఇస్తూ హ్మ్. అలాంటి కాలేజెస్‌కెళ్ళిపోతారనమాట. చాలా మందికి తెలియనిదేంటంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి కూడా ఉన్నాయి. హ్మ్. ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ మాత్రమే కాదు. వాటిల్లో కూడా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి ప్యాకేజెస్ కూడా వస్తున్నాయన్నమాట. ఓహో! సో, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది పేరెంట్స్. పిల్లలకేం తెలుస్తది? తల్లిదండ్రులు ఏది చెప్తే దాన్నే ఫాలో అవుతారు. వీళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్‌ని అప్లై చేసి ఏదో ఒక టైర్ 3, టైర్ 4 ఎన్ఐటీస్‌లో అన్నా వీళ్ళు ల్యాండ్ అయ్యేటట్టు చూస్తారు. లేదు అనంటే అసలు ఇక్కడికి ఆపేసేసి ఇంకేదైనా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌కి వెళ్ళడానికైనా చూస్తారనమాట. సో, దానికన్నా ఫార్ బెటర్ ఏంటంటే పికింగ్ జీఎఫ్‌టీఐఎస్. జీఎఫ్‌టీఐ. సో, వీట్లికి తర్వాత మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీకి మధ్య ఉన్న తేడా ఏంటి? యాహ్! ఐఐటీలో మనకు అడ్మిషన్ కావాలి అనంటే కంపల్సరీగా మనం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో క్వాలిఫై అయ్యుండాలి. అండ్ కేటగిరీ ప్రకారం ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కామన్ ర్యాంక్ ఉంటుంది. అలాగే కేటగిరీ ర్యాంక్ కూడా ఉంటుంది. లైక్ అకార్డింగ్ టు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ర్యాంకింగ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాగనమాట. పీడబ్ల్యూడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో, ఇలా ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు మనకి అడ్మిషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్‌గా అందరూ ఐఐటీస్‌ని ప్రిఫర్ చేసుకుంటారు. ఏవైతే మనకున్నాయో ఇండియాలో. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ దేనికొస్తారంటే ఎన్ఐటీస్‌కొస్తారు. ఎన్ఐటీస్‌కి జేఈఈ అడ్వాన్స్‌డ్ దాకా మనం వెళ్ళాల్సిన పని లేదు. జేఈఈ మెయిన్స్‌తో కూడా ఎన్ఐటీస్‌లో మనం సీట్ తెచ్చుకోవచ్చు. అలాగే ట్రిపుల్ ఐటీస్‌లో కూడా మనం సీట్ తెచ్చుకోవచ్చు అనమాట. ట్రిపుల్ ఐటీస్ కూడా మనకి అదర్ దాన్ టు రిమైనింగ్ ట్రిపుల్ ఐటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఫండెడే. సో, కేవలం బెంగుళూరు అండ్ హైదరాబాద్ మాత్రమే ప్రైవేట్ అనమాట. అవి ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్. హుహుహు. అవి ఓకే. నాట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. వాటికి మనకు సెపరేట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. వాటి వరకు సెపరేట్‌గా అయితే అప్లై చేసుకోవాలి. దాంట్లో రిజర్వేషన్స్ కానివ్వండి, జెండర్ బయాస్ కానీ ఏమీ ఉండదనమాట. హ్మ్. సో, నార్మల్‌గానే కంప్లీట్ మెరిట్ బేస్డ్ లేడీస్ రిజర్వేషను, బాయ్స్ రిజర్వేషన్ ఇలా ఏమి ఉండదు. ఓన్లీ మెరిట్. నీకు టాలెంట్ ఉందా? నువ్వు స్కిల్డా? నీకు మంచి పర్సెంటేజ్ వచ్చిందా? యూ ఆర్ ఇన్. హ్మ్. హ్మ్. ఆర్ ఎల్స్ రిజెక్ట్ చేస్తాడు రిజెక్ట్ అప్లికేషన్. జేస్తారు. ఓకే. సో, ఇప్పుడు దీంట్లో మీరు చెప్పినట్లుగానే గవర్నమెంట్ రోల్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? సో, నేమ్‌లోనే ఉంది కదా! గవర్నమెంట్ ఫండెడ్ అని. అంటే ఏం లేదండి. లైక్ ఎన్ఐటీస్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేవి ఇవి. దీని తర్వాత సీయూఈటీ కాలేజెస్ అని ఉంటాయి. ఆ! అవి కూడా మంచి కాలేజెసే. కాకపోతే లెవెల్స్ అనమాట అంతేను. హ్మ్. కొంచెం ఐఐటీస్‌లో ఏంటంటే ఫుల్ రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అండ్ ప్యాకేజెస్ కూడా కొంచెం హై లెవెల్‌లోనే ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఎన్ఐటీస్, దాని తర్వాత వచ్చి ట్రిపుల్ ఐటీస్,
జిఎఫ్ఐటీస్ అనమాట. ఓహో! ఓకే. సో, మనం గనక జీఎఫ్‌టీఐ ఒకవేళ తీసుకున్నారు, మన పిల్లలు ఎవరైనా తీసుకున్నారని అనుకుందాము. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? అంటే జాబ్ ఆపర్చునిటీస్ బానే వస్తాయండి. హ్మ్. జాబ్స్ అనేది లేదు, కోర్స్ కంప్లీషన్ అనేది కంప్లీట్‌గా అది స్టూడెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. స్టూడెంట్ మనకు సీట్ తెచ్చుకున్న దాకా ఒక ఎత్తు. సీట్ తెచ్చుకున్నాక వాడు ఆ 4 ఇయర్స్ చదవడం అనేది ఇంకొక ఎత్తు. హుహుహు. సో, సీట్ తెచ్చేసుకున్నాము, మేము రిలాక్స్ అయిపోయాము అనుకోవడానికి లేదిక్కడ. హ్మ్. సీట్ తెచ్చుకున్న వారా నువ్వు కష్టపడి చదువుకోవాలా. సిలబస్ ఎక్కువగానే ఉంటది. అవును. ఫ్యాకల్టీ కూర్చోబెట్టి నీకు ఈ హ్మ్. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేట్ కాలేజెస్ లాగా స్పూన్ ఫీడింగ్ అయితే ఇవ్వరు. హ్మ్. సో, నీకు నువ్వుగా సెల్ఫ్‌గా స్కిల్ డెవలప్ చేసుకుంటేనే నువ్వు అక్కడ సస్టైన్ అవుతావు. సెల్ఫ్ స్కిల్ ఎప్పుడైతే ఎక్వైర్ చేస్తావో నీకు డెఫినెట్‌గా జాబ్ అనేది ఆబ్వియస్‌గా వస్తుంది. బేసిక్‌గా అక్కడ ఉండే నీకు స్టాఫ్ కూడా రోజు వచ్చి నీకు క్లాసెస్ చెప్పేసేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకో, 7 దాకో ఉండదు. ఆ పద్ధతి ఉండదు. నీకు అసైన్‌మెంట్స్ ఇస్తారు. రకరకాల పేపర్ పబ్లికేషన్స్ కి మిమ్మల్ని పంపిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అసైన్‌మెంట్స్ కూడా ప్రీవియస్‌గా లైక్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఇవ్వడము, లేదు దాని మీద స్టడీ చేయమని చెప్పడము, లేదు ఆ ప్రొఫెసర్‌కి సంబంధించి అతను ఏదైనా రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తుంటే దాంట్లో ఈ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ఇదంతా ఉంటుందన్నమాట. మన వాళ్ళు ఏమనుకుంటారంటే సేమ్ ఈ కార్పొరేట్ కాలేజెస్ లాగే పొద్దునుంచి సాయంత్రం దాకా క్లాసులు చెప్తాడు. మనోళ్ళు ఫుల్‌గా మెమరైజేషన్ చేసేసుకుంటారు. అండ్ ఎప్పుడైనా లైక్ ఎగ్జామ్స్ అలాగే రాస్తారు. అండ్ ఫైనల్‌గా ప్లేస్‌మెంట్స్ అప్పుడు కూడా ఈజీగానే అయిపోద్ది అనుకుంటారు. కానీ అది కాదు పద్ధతి. కంప్లీట్‌గా రీసెర్చ్ పరంగా వెళ్తేనే వీటిల్లో మనం సక్సెస్ అనేది అవుతాము. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఓకే ఫైన్. మెటీరియల్స్ ఇవ్వడాలు ఇయంతా ఏముండదు. చెప్పింది చెప్పినట్టు నేర్చుకోవడము, ఆ రోజు ఏదైతే టాపిక్ డిస్కస్ చేయబోతున్నారో ముందు రోజే వెళ్ళి లైబ్రరీలో ఆ బుక్స్ తెచ్చుకోవడము, లేదా పర్సనల్‌గా మనం బుక్స్ కొనుక్కోవడము, వాటిల్ని స్టడీ చేయడము, ఇలా చేసుకొని వెళ్ళాల్సిందే. అప్పుడే సక్సెస్. నాకు చాలామంది అడుగుతుంటారు లైక్ ప్లేస్‌మెంట్స్ బాగొస్తాయా మా అమ్మాయికి ఆ కాలేజ్‌లో జాయిన్ అయితే? నేనెవరిని చెప్పడానికి? అదే. ఐ కాంట్ ప్రిడిక్ట్ ఆ! హర్ అవును. ఫ్యూచర్ ఆర్ హిస్ హ్మ్. ఫ్యూచర్ రైట్? నీ కొడుకు ఎళ్లి చదవకపోతేను, నీ పాప ఎళ్లి చదవకపోతేను నేను రెస్పాన్సిబుల్ కాదు కదా! అవును. యూ కెనాట్ క్వెషన్ మీ. హ్మ్. నన్ను అడగడానికి లేదు. మీ అమ్మాయి 4 ఏళ్ళు కష్టపడి చదివితే ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ వస్తది. నేనెవరిని? లేదు మీరేమైనా హెల్ప్ చేస్తారా మేడం ప్లేస్‌మెంట్స్‌లో అనంటే ఓకే. మేబీ. అది మంచి నా వాలిడ్. ఆ! హ్మ్. అది ఓకే. హ్మ్. మాకేదైనా సపోర్ట్ ఇస్తారా? లేదా గైడెన్స్ ఇస్తారా? అంటే అంతవరకు నేను హెల్ప్ చేయగలను గానీ, ఈ పలానా కాలేజ్‌లో చేరితే మా అమ్మాయికి ప్లేస్‌మెంట్ వస్తుందా? రాదా? అనంటే ముందు అసలు ఆ పిల్ల ఫినిష్ చేస్తదా? రాదా? అని క్వెషన్ నేను రివర్స్‌లో అడుగుతున్నా. అవునవును. కెపాసిటీ హ్మ్. ఉందా? ఆ చేయగలుగుతుందా కెపాసిటీ లేదా? ఉందా? వచ్చినంత మాత్రాన కాదు. ఆ 4 ఏళ్ళు గూడా మనం కష్టం పడాల్సిందే. ఎప్పుడైతే అది అవుతదో దెన్ ఓన్లీ ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ అనేది ఆబ్వియస్‌గా వస్తాయి. ఓకే. సో, ఇప్పుడు జీఎఫ్‌టీఐ దీన్ని తీసుకోవటం వల్ల దీంట్లోకి ఒకవేళ ఎంటర్ అయ్యి ఆ స్టూడెంట్ తన లైఫ్‌ని బాగా కొనసాగిస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళకి మధ్య మధ్యలో ఏమన్నా ఇప్పుడు మనకి దీంట్లో ఉన్నట్టుగా ప్లేస్‌మెంట్స్ రావటం కానీ, హ్మ్. స్కాలర్‌షిప్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ లేదంటే ఇంకేమైనా యాహ్! బెనిఫిట్స్ ఉంటాయంటారా? బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రాజెక్ట్స్ ఉంటది, ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. అలాగే వీటికి కూడా కొన్ని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టై అప్ ఉంటాయి. హ్మ్. నార్మల్‌గా మీకు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్‌లో ఎలా ఉంటదో వీటికి కూడా అదే ప్రొసీజర్స్ ఉంటాయి. హ్మ్. కాకపోతే స్టెప్ అనమాట అంతేను. ఫస్ట్ హ్మ్. ప్రిఫరెన్స్ దీనికి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ దీనికి అట్లా వస్తుంది. సో, ఇది ఆహాహా! ఫోర్త్ లెవెల్‌లో ఇది ఉన్నట్టు. ఫోర్త్ లెవెల్‌లో ఉంటుంది. అలా అని చెప్పి దీన్ని అంత చిన్న చూపు అంచనా చూడాల్సిన వేయడానికి లేదు. మరి లేదు. నీకు అందులో సీట్ రావాలన్నా నువ్వు క్వాలిఫై అవ్వాల్సిందే గదా! హుహు. జేఈఈ మెయిన్స్‌లో క్వాలిఫై అయితేనే నువ్వు జీఎఫ్‌టీఐస్‌లోకి వెళ్ళడానికి ఓకే. అవకాశం. లేదంటే అది గూడా ఉండదు. హ్మ్. సో, ఇంటర్నేషనల్ వైడ్ ఇక్కడ మనకి కంప్లీట్ చేస్తే గనక మనకి ఇంటర్నేషనల్ వైడ్ జాబ్ ఆపర్చునిటీస్ యాహ్! వచ్చే యాహ్! అవకాశం యాహ్! ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఓకే. మంచి జాబ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఒకవేళ వస్తే? ప్యాకేజెస్ వీళ్ళకి కూడా అంతేనండి. సపోజ్ ఇండియా తీసుకుంటే మనకు 15,00,000 నుంచి 20,00,000 దాకా ఉంది ఆన్ ఓహ్! యావరేజ్. ఓకే. హ్మ్. ఓకే. సో, మీకిప్పుడు ఐఐటీస్ తీసుకున్నా గూడా 30,00,000 దాకా వస్తుంది. దానికన్నా ఒక 10,00,000 తక్కువ. మరి ర్యాంక్ తక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? హ్మ్. అవును. కాంప్రమైజ్ అవ్వాలి కదా! హ్మ్. ర్యాంక్ తక్కువ వచ్చినా నేను మాత్రం ఆహ్, ఆ హై దానికే వెళ్తాను అంటే కుదరదు. నా అవును. దగ్గర 10,000 ఉంటే నేను 10,000 మాత్రమే ఖర్చు పెట్టుకోగలను గానీ, ఆ! రూ. 1,00,000 ఖర్చు పెట్టుకోలేను గదా! హ్మ్. సేమ్ అంతే ఇక్కడ సో, గూడా. ఇక్కడ కూడా అంతే ఉంటుందంటారు. హ్మ్. సో, దీని గురించి ఒకవేళ తెలియాలి అని అంటే గనక ఎలాగ అప్రోచ్ అవుతే బెటర్ అంటారు దీని ఇప్పుడు గురించి? జీఎఫ్టీఎస్‌ని ఇంక్లూడ్ చేసుకోమని చెప్తా అండి. హ్మ్. బేసిక్‌గా మనకి ఇప్పుడు జోసా కౌన్సెలింగ్ ఆల్రెడీ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. హ్మ్. సో, మనకు చాలా కాల్స్ వస్తున్నాయి. ప్రియారిటీ లిస్ట్ ఇవ్వండి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పండి అని. నాకు టైం చూసి నేను అసలు కంప్లీట్‌గా
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా ఎలా చేస్తారనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రయారిటీ లిస్ట్ అయితే మాత్రం తీసుకోండి మన దగ్గర నుంచి. ఎలా అంటే అలాగా ప్రయారిటైజ్ చేసుకొని ఇష్టానుసారంగా పెడితే మాత్రం మంచి ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్లో ల్యాండ్ అయ్యే అవకాశాన్ని అయితే కోల్పోతారనమాట. ఓకే. ఈ సో విషయాన్ని ఈ కొంచెం విషయాన్ని అండ్ ఆప్షన్స్ కూడా లిమిటెడ్గా పెట్టద్దు. 10 20 15 మాకు వచ్చేస్తుందిలే అన్న ఓవర్ ఉద్దేశంలో అయితే కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ ఆ కాన్ఫిడెన్స్తో మాత్రం మీరు చెయ్యకండి. పెట్టండి 100 ఆప్షన్లు. ఏమవుతుంది, నీకు నాకు కష్టం కాదు కదా, కాదు, అందులో మన ఏమీను చేతిలో ఉన్న పని. మన చేతిలో ఉన్న పని. మహా అయితే 10 నిమిషాలు పట్టేది, అరగంట అవుతుంది అంతే. ఆప్షన్స్ పెట్టుకోవడం. అవును. దానివల్ల కంప్యూటర్ నిన్ను నన్నేం తిట్టదు, ఉమ్. సిస్టమ్ మనల్ని ఏమి బ్రేక్ చేయదు, ఏం చేయదు. సో రైట్. యూటిలైజ్ చేసుకోవాలి. అవును. ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి. అవును. సో టాప్ ప్రయారిటీ దగ్గర నుంచి లో దాకా వెళ్ళాలన్నమాట. ఉమ్. అంటే ర్యాంకింగ్ నెంబర్ 1 దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి దాని నుంచి స్టెప్ బై స్టెప్ లోయర్ ర్యాంకింగ్ కాలేజెస్కి రావాలన్నమాట. అవును. అంటే ఇప్పుడు 100 రకాల ఆప్షన్స్ పెట్టుకుంటే ఏంటంటే పరిస్థితులు కూడా ఎప్పుడు తారుమారు అవుతాయో తెలియదు తెలీదు. కాబట్టి ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు మనకి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అడ్వాన్స్డ్ లో రాని వాళ్ళు నెక్స్ట్ టాప్ ఐఐటీస్ కే వెళ్ళిపోతారు అవును. ఆబ్వియస్ గా. ఉమ్. సో మనం కొంతమంది ఏంటి వదిలేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అది ఉమ్. సీసాబ్ కౌన్సిలింగ్ లో మనం చూస్తాము. ఉమ్. జోసా కౌన్సిలింగ్ అయిపోయాక సీసాబ్ వస్తుంది. వాటిల్లో కూడా ఏంటంటే లెఫ్ట్ ఓవర్స్ అన్నమాట. ఉమ్. సీట్లు కొన్ని మిగిలిపోతాయి కొన్ని కారణాల వల్ల. నేను ప్రీవియస్ ఎపిసోడ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా ఉమ్. ఎందుకు సీట్లు వదిలేస్తారు జోసా కౌన్సిలింగ్ లో అనేది. లైక్ సింగపూర్ అనుకోండి ఫర్ సపోజ్, ఎన్యూఎస్ కానీ ఎన్టీయూ కానీ ఇలాంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్ అనేది జూన్ నెలాఖరుకో జూలైకో తెలుస్తుంది అనమాట. ఉమ్. సో ఆ కాలేజీలో వస్తే ఐఐటీని కూడా వదిలేసి వాటికి వెళ్ళిపోతారు. ఓకే. స్కాలర్షిప్స్ ఉంటుంది, ఇంకొంచెం మన దాని మీద అడ్వాన్స్డ్ ఉంటాయి కదా. ఉమ్. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ చూసుకున్నా కూడా వాటిల్లో అవన్నీ మనకి టాప్ 15-20 లోపే ఉంటుంది. ఉమ్. ఎన్యూఎస్ కానీ ఎన్టీయూ కానీ ఇలాంటివి. సో వాటికి లేట్ అవుతుంది. అలాగే కొన్ని లైక్ యుఎస్ కాలేజెస్ తీసుకున్నా మనకి ఇంకా స్టిల్ వీసా ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వీసా వస్తే వాడి ప్రిఫరెన్స్ దానికే. ఉమ్. వీసా రాకపోతే అప్పుడు ఐఐటీస్ లో జాయిన్ అయిపోతారు. ఓకే. సో అలాంటి వాటి వల్ల కూడా కొంతమంది ఫీజు కట్టకపోవడం టైంకి, ఉమ్. కొంతమంది యాక్సెప్టెన్స్ ఇవ్వకపోవడము, ఉమ్. లేదు కాలేజ్కి వెళ్ళి చెకింగ్ చేయించుకోకపోవడము సర్టిఫికేట్స్ అవి, వాటి వల్ల కూడా సీట్లు వెరిఫై చేసుకోకపోవడం వల్ల వెరిఫికేషన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సీట్స్ అయితే మిస్ అవుతారనమాట. సో వాళ్ళందరూ మళ్ళీ ఆ మిగిలిపోయిన సీట్లన్నిటిని కూడా సీసాబ్ కౌన్సిలింగ్ లో మనం అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది అంటే మిగతా ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ లాగానే ఎక్కువ కాదండి, కొంచెం ఫీజు కూడా నార్మల్ గానే ఉంటుంది. లైక్ బేసిక్, ఐ మీన్ బేసిక్ ఇన్ ద సెన్స్ బేసిక్ ఒక చిన్న ఎవరైనా ప్రైవేట్ ఎఫర్ట్ చేయగలుగుతారు. ఎఫర్ట్ చేయగలరు. అండ్ లోన్స్ కూడా తీసుకుంటారు కదా ఎలాగో. ఎడ్యుకేషన్ లోన్స్. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా వస్తాయి. లైక్ 1.5 నుంచి 3 దాకా ఉంటుంది మాక్సిమం. అంతే year డిపెండింగ్ అంటున్నారా? పర్ ఇయర్ అంతే. ఓకే. కొన్ని కాలేజెస్ అయితే ఆల్మోస్ట్ 8K క్లోజ్ అయిపోతాయి. 8 lakhs కి 4 years కి సరిపోతుంది అనమాట. ఫీజ్ కూడా రీజనబుల్ గానే ఉంటుందని యా అంటున్నారు. ఫీజ్ ఓకే. కూడా రీజనబుల్ గానే ఉంటుంది, అఫోర్డబుల్ గానే ఉంటుంది. ఉమ్. సో పేరెంట్స్ నేను అదే చెప్తున్నా. సో మీరు రాలేదని చెప్పని లాంగ్ టర్మ్లు పోవడం అవి ఇవి చేయకండి. లాంగ్ టర్మ్ అనేది తీసుకోవాలి అని అంటే దానికి చాలా, అది అసలు వేరే కథ. సో తొందరపడి ఆ రాంగ్ డెసిషన్ అయితే కూడా తీసుకోకూడదు. వచ్చిన అవును. బెస్ట్ కాలేజ్ వస్తే వెళ్ళి జాయిన్ అయిపోవడం అంతే. హ్యాపీగా జాయిన్ అయిపోవడం. ఓకే. Yes. సో ప్రైవేట్ కాలేజెస్ లో ఇప్పుడు దీనికి సంబంధించి జిఎఫ్టిఐ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో కాలేజెస్ కి సంబంధించి ఏమైనా నేమ్స్ లిస్ట్ అవుట్ ఏమైనా చేశారా? మన దగ్గర లిస్ట్ అవుట్ ఉందండి. అండ్ కోర్స్ కి సంబంధించింది కూడా నేను ఒక టాప్ కాలేజెస్ లిస్ట్ చేశాను. అది Okay. నేను యాక్చువల్లీ మన ప్రేక్షకులకి చెప్తాను. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి అండి, అంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వీటికి వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్పూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మన తెలంగాణలోనే ఉంది ఇది, అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. అండ్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వీళ్ళకి వచ్చేసరికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ, సెయింట్ లోగన్వాలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అస్సాం యూనివర్సిటీ, తేజ్పూర్ యూనివర్సిటీ. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ వాళ్ళ కోసం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భోపాల్, అండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. సో ఈ కాలేజీ కూడా చాలా డిమాండింగ్. సో మీరు ఆప్షన్స్లో మాత్రం దీన్ని కూడా పిక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక డిఫరెంట్ కోర్స్ యాక్చువల్లీ ఇది హ్యాండ్లూమ్, టెక్స్టైల్ అండ్ కార్పెట్ టెక్నాలజీ.
మనం విని కూడా ఉండము. ఇలా అవును. ఇంత టాప్ కాలేజెస్‌లో ఇలాంటి కోర్సెస్ ఉంటాయా అని. సో, అవొచ్చేసరికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ. అంటే కేవలం ఈ కోర్స్‌కే ఒక సెపరేట్ ఇన్‌స్టిట్యూషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వారణాసిలో ఉంది. అండ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సేలం తమిళనాడులో ఉంది. ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్‌కొచ్చి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, బయో ప్రాసెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉన్నవి. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ అండ్ తేజ్‌పూర్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ రిలేటెడ్ కాలేజెస్ వచ్చి మనకి పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్నోవేషన్ ఫోకస్డ్ జీఎఫ్టీఐఎస్ వచ్చేసరికి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్పూర్. పెట్రోలియం ఇంజనీరింగ్ వచ్చి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కోక్ రాజార్, గనీ ఖాన్ చౌదరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో, ఇవి మనకి టాప్ లిస్ట్‌లో ఉన్న కాలేజెస్ అన్నమాట. ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే. కోర్సెస్‌కి. ఓకే. అండ్ అసలు యాక్చువల్లీ మనకి జీఎఫ్టీఐఎస్ మొత్తం వచ్చి 47 ఉన్నాయండి. 47లో ఇవి కొంచెం నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కోర్సెస్‌ని మనకి ఇస్తున్నాయన్నమాట. మనం వినం యాక్చువల్లీ ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా ఎక్కడ మనకి ఆ కార్పెట్ టెక్నాలజీ, హ్యాండ్లూమ్ అనేది వెరీ రేర్. అవునవును. మనము ఇది వింటేనే కొత్తగా అనిపిస్తుంది. అవును. దీనికంటూ స్పెసిఫిక్‌గా ఉందా? ఫుడ్ హ్మ్. టెక్నాలజీ హ్మ్. ఇంత ప్రీమియం ఇన్‌స్టిట్యూషన్స్‌లో పెట్టడానికి రీజన్ ఏంటంటే, అంటే ఇలాంటి అండ్ ఇంకోటి కూడా చెప్తా అండి. ఎవరికైతే యావరేజ్ ర్యాంక్ వస్తుందో, పక్కా మాకు ప్లేస్‌మెంట్స్ కావాలి అని అనుకుంటారో, వాళ్ళు ఇలాంటి కోర్సెస్ పిక్ చేసుకుంటే, అక్కడుండే సీట్స్ అందరికీ తెలిసిన విషయమే. 60 అలా ఉంటాయి కదా! అవును. సో, అది 60 మందిని తీసుకోవడం పెద్ద విషయం కాదు. 100% ప్లేస్‌మెంట్స్ అయితే అయిపోతాయి. ఫుడ్ టెక్నాలజీ అయితే మంచి మంచి అవును. కంపెనీస్ ఉంటది కదా! ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అవైతే తీసేసుకుంటాయి. సో, దీనికి ఆపర్చునిటీస్ పరంగా ఎలా ఉన్నాయి? మంచి మంచి ఇన్‌స్టిట్యూషన్స్ యెస్. ఉన్నాయి. ఆల్ ఓవర్ ద ఇండియాలోనే ఇన్ని కాలేజెస్ నేమ్స్‌ని మీరు లిస్ట్ ఔట్ చేసి వినిపించారు. యెస్ అండి. ఇంకా ఫర్దర్‌గా ఇంకేముంటాయి దీంట్లో బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు? బెనిఫిట్స్ అంటే మీకు ప్లేస్‌మెంట్స్ అనేది ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ తక్కువనే ఉంటది హాస్టల్ కూడా. లైక్ నామినల్ ఫీనే తీసుకుంటారు. మనకి ఇంతకు మించి ఏం కావాలి? అంటే ఒక జనరల్‌గా ఒక స్టూడెంట్స్ ఎక్స్‌పెక్టేషన్ అయితే అదే కదా! అంతే ఉంటుంది. 4 ఇయర్స్ కష్టపడి చదివినాక మాకు ముందు ప్లేస్‌మెంట్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్‌గా అబ్రాడ్ ఎళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి వాటిల్లో చదివి వెళ్ళినా కూడా మీకు ఇంపార్టెన్స్ అయితే ఏమాత్రం తగ్గదు. తగ్గదు. ప్రిఫరెన్స్ అయితే బ్రహ్మాండంగా ఇస్తారు. అంటే చాలా మందికి అపోహ ఏంటంటే ఇది ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ తర్వాత కదా! తర్వాత కదా! మనకెక్కడుంటది దే విల్ అన్నట్టు. నెగ్లెక్ట్. అదే అవును. అంటున్నాను. అందుకే దీని గురించిన విషయాలు ఇప్పటికి ఎవరికీ తెలియకుండా ఫర్ ఉండడానికి సపోజ్ కారణం అదే. ఇప్పుడు ఎన్ఐటీ సిక్కిం, నాగాలాండ్ అటు సైడ్ అనుకోండి. జనరల్‌గా మన ఏరియా పిల్లల్ని, ఆడపిల్లల్ని పంపించడానికి కొంచెం ఆలోచిస్తారు. అవును. అలాంటప్పుడు ఇలాంటి దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు కదా! లైక్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ని తీసుకోవచ్చు. హ్మ్. దానిలో కూడా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అండ్ హై ప్రయారిటీ మనకి ప్లేస్‌మెంట్స్‌లో వాటికి. మనకి ఎలాగో మన పక్కనే దాని చుట్టూతానే సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎన్నో ఉంటాయి. అవును. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చుట్టూతా. సో, కంపల్సరీగా అదేమి పెద్ద ప్రాబ్లమాటిక్ అయితే కాదు. ప్లేస్‌మెంట్స్ గురించి అయితే ఆలోచించక్కర్లేదండి. మన స్కిల్ ఉంటే మనం రోడ్ పక్కన ఒక చిన్న కాలేజ్‌లో చదివినా కూడా ప్లేస్‌మెంట్స్ వస్తాయి. కాకపోతే అక్కడ మనకి ప్లాట్‌ఫార్మ్ లభిస్తుంది. అంతవరకు నేను ఒప్పుకుంటాను. ఓకే. సో, ఇప్పుడు ఆపర్చునిటీస్ పరంగాను, తర్వాత ఫీ పరంగాను, అలాగే ఆ స్టూడెంట్స్ భవిష్యత్తుకి సంబంధించి ఎగ్జాక్ట్‌లీ. యూనివర్సిటీస్ కానీ, హ్మ్. ఇన్‌స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి చాలా రకాలైన విషయాలున్నాయి. అవునండి. ఇది చాలా మందికి తెలీదు. తెలీదు. అదే సో, ల్యాక్ ఈ ఆఫ్ అవేర్‌నెస్ అన్నమాట. అవును. ఒకవేళ ఈ సంవత్సరంలో గనక దీనికి జీఎఫ్టీఐకి అప్లై చేసుకోవాలనుకుంటే గనక మనకేమన్నా టైమ్ పీరియడ్ ఉందంటారా? ఇప్పుడు జోసా కౌన్సెలింగ్‌లోనే అప్లై చేసుకోవచ్చా? జోసా ఓకే. కౌన్సెలింగ్‌లోనే అప్లై చేసుకోవడం. 10th కల్లా మనం సబ్మిట్ చేసేయాలి ప్రయారిటీ లిస్ట్ అంతా తీసుకొని. సో, అదే అంటున్నా. లైక్ ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో, ఆప్షన్స్ తెలియలేకుందో మీకు ఏది బెస్ట్, ఏది లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది. సో, మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. ఓకే. అండ్ రిజిస్ట్రేషన్స్‌కి సంబంధించి కూడా నేను వీడియో అయితే రిలీజ్ చేస్తా వితిన్ 1 డే. సో, అంటే అసలు ఎలా రిజిస్టర్ రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది. పాపం అంటే లైక్ అందరూ అఫోర్డ్ చేయలేరు కదండీ. బయట లైక్ జస్ట్ ఆ రిజిస్ట్రేషన్ వీడియోస్‌కి వాటికి దే ఆర్ ఛార్జింగ్ అన్నమాట. సో, మన కానీ మనము ప్రైమ్ 9 మాత్రం అలా చేయం కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్
రెగ్యులర్ ఛానెల్‌లో పెట్టేస్తాము. సో, దే కెన్ ఈజీలీ రిజిస్టర్. చూసారా శ్రవంతి మేడం గారు ఎంత మంచోళ్ళో. మరి కమర్షియల్‌గా కాకుండా కొంచెం స్టూడెంట్ మంచి భవిష్యత్తు గురించి ఇలాంటి ప్లానింగ్స్‌తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇలాంటివి మీ ముందుకొచ్చినప్పుడు వెంటనే యుటిలైజ్ చేసుకోండి. యాహ్! సో, టైం కూడా జూన్ 10th జూన్ లాస్ట్. 10థ్‌కి లాస్ట్. సో, ఫస్ట్ రౌండ్. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. జీఎఫ్‌టీఐ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియక నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు అసలు ఈ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకండని శ్రవంతి మేడం ఎలాంటి గారు చెప్పారు. సందేహాలు అక్కర్లేదు. మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నాయా? యాహ్! మేడంని కాంటాక్ట్ డెఫినిట్‌గా. అవ్వండి. హ్మ్. ఖచ్చితంగా ఆవిడ మీ సందేహాలకి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇవ్వడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సో, చాలా మంచి వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. జీఎఫ్‌టీఐ గురించి నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను. షూర్ అలాగే అండి. డేట్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు తొందరగా రిలీజ్ యాహ్! చేయాలని కోరుకుంటూ ఉన్నాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ సో, యూ అండి. చూసారు కదా! మీకు ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ మంచి ర్యాంక్ రాలేదని చెప్పి బాధపడుతున్నారా? మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. శ్రవంతి గారు ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీరు పరిగణలోనికి తీసుకోండి. అలాగే ఈ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వితిన్ అవర్స్‌లో మన ప్రైమ్ నైన్ ఛానెల్‌లో ప్రసారం చేస్తారు. మీరు వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ ఈ ప్రొసీజర్ మీకు తెలియకపోతే ఇంకా డీటెయిల్‌గా మీకు కావాలనుకుంటే గనక కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేయండి. సో, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మరొక ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఇంకా మిగతా కోర్సులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌తో నేను శ్రవంతి గారు మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.